Subscribe to Color Frames. బంగ్లాదేశ్తో జరుగుతున్న చెన్నై టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచి విజయం దిశగా పయనిస్తోంది. భారత జట్టు 400 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది. చెన్నై జట్టు మూడో రోజు తొలి సెషన్లో రిషబ్ పంత్ హఠాత్తుగా బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ను సెట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రిషబ్ పంత్ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇందులో పంత్ భాయ్ మిడ్ వికెట్లో ఒకరుండాలి, ఇక్కడ ఒక ఫీల్డర్ను సెట్ చేయి అని చెప్పడంతో స్పందించిన కెప్టెన్ పంత్ చెప్పినట్టుగా ఫీల్డర్ను సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విశేషం ఏమిటంటే 2019 వన్డే వరల్డ్ కప్లోనూ ధోని ప్రత్యర్థి జట్టుకు ఫీల్డర్ను సెట్ చేశాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా ధోని ఇదే విధంగా వ్యవహరించాడు. అయితే ధోని చెప్పిన చోట ఫీల్డర్ను పెట్టడం అప్పట్లో వైరల్గా మారింది. కాగా పంత్ బంగ్లాదేశ్ ఫీల్డర్లను సెట్ చేయడంతో వ్యాఖ్యాతలు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియోకు అభిమానులు స్పందిస్తున్నారు. పంత్తో మినిమం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలు అవుట్ అయిన తర్వాత శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భోజన విరామానికి ముందు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇన్నింగ్స్లో పంత్ 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గిల్ కూడా సెంచరీతో బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో 500 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్కు ఇంత పెద్ద లక్ష్యాన్ని కరిగించడం అంత సులువు కాకపోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.